నిన్నయాల పిల్లగాళ్ళు చిన్న పొడుగు పెరుగుతలేరు వల్ల పండ్లు కూరగాయలల్లో హైబ్రిడ్ రకాలు వచ్చినట్టే పిల్లగాళ్ళల్లో కూడా హైబ్రిడ్ లెక్క ఎత్తు పొడుగు పెరగనే పడుతుంది. అయితే ఎంత పెరిగినా బడి చదువులు పూర్తయ్యే లోపట 5-5.5 ఫీట్లు దాటరు ఏ పిల్లలైనా. కానీ ఈ పిల్లగాడిని చూడుర్రు వల్ల ఎంత ఎత్తు పెరిగిండో. వారిని పిల్లగాడు చల్లగుండు. హైట్ ఎక్కువ పెరిగే పిల్లగాలని ఏదో మాట వరుసకు షెట్ అంతా పెరిగిండని అంటారు, కానీ ఈ పిల్లగాడు నిజంగానే షెట్ అంతా పెరిగిండు కదా. ఆదిలాబాద్ సిటీ సర్కారు బల్లే 10th క్లాస్ చదువుతుండట మనోడు. పేరు వన్నెల హేమంత్. బొక్కలగూడ కాలనీలో ఉండేకి వినోద్ సుజాతల కొడుకట. వయసు 15 ఏళ్ళే కానీ ఇప్పుడే 6 అడుగుల 8 ఇంచులు పెరిగిండు. ఇక చూడు కతిమ పిల్లగాళ్లకు హేమంత్కు ఎంత తేడా ఉందో. ఏదో పారి అందరు వరుసగా నిలబడరు చూద్దాం. ఆగ చూడు నెల రోజులు చదివి బంగారం రేట్లు ఎట్లా పెరిగినాయో చూపెట్టే గ్రాఫ్ లెక్కనే నిలబడ్డారు కదా వరుసంట పిల్లగాళ్ళు. క్లాస్ రూమ్లో మీదికున్న టీవీ స్విచ్ చేయాలన్నా, జెండా బొంగులు మీదికెళ్ళి తీయాలన్నా, దోస్తుగాళ్ళకు అందియాలన్నా మనోడే కావాలి. సజ్జల మీద వేసిన వస్తువులు కావాలంటే కతిమూలు నిచ్చెనేసుకోవాలి, కానీ మనోనికి ఆ అక్కరేం ఉండదు. ఇక స్కూల్లో వాలీబాల్ టీంలో సెలెక్షన్లలో అందరికీ ఫస్ట్ ఛాయిస్ మనోడే ఉంటాడట. గింత హైట్ ఉన్నవాడు మా దోస్తే, మా క్లాసే, మా స్కూలే అని చెప్పుకుంటందుకు దోస్తులు మా స్టూడెంటే అని చెప్పుకుంటందుకు సార్లు టీచర్లంతా సెల్ఫీలు తీసుకుంటారట. ఇంతకు ఏం తింటావు పిల్లగా గింతగానం పెరిగినావు అని అడిగితే, నేనైతే ఏం తినా అన్నీ అందరు తింటా. కెమికల్ ఫుడ్ ఇవేం తినా, డైట్ బీట్ ఏం డబ్బాలు తినా, ప్రోటీన్స్ డబ్బాలు అవేం తినా, ఓన్లీ న్యాచురల్ ఫుడ్ అందరు తింటా. మరి ఎట్లా అనిపిస్తుంది ఇంతగానం పెరిగినా అని చెప్పి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? స్కూల్ లాస్ట్ బెంచ్లో పోకుంటా, కార్లో కూడా ఇబ్బంది, బస్సులో కూడా ఇబ్బంది, ఆటోలో కూడా ఇబ్బంది. అవే కాదు అందరి లెక్క స్కూల్ యూనిఫామ్ దొడుక్కోలేకపోతున్నట పాపం. ఎందుకంటే ఈ సైజ్ యూనిఫామ్లు ఎవరు గుట్టలేరు, ఇక అట్టనే పంపించలేరు కదా. ఇక అందరి లెక్క సైకిల్ దొక్కుకుంటా రాలేడట. ఇలా డాడీని అడుగుదాం ఏమంటాడో. అవి వినోదన్న మీ ఓడేందే గింతగానం పెరిగిండు? ఇటు మామ పరంగా వచ్చినాయి ఆ వంశం. మా మామ వల్ల మా మిస్సెస్కి వచ్చింది, మా మిస్సెస్ వల్ల బాబుకి వచ్చింది 6.8. ఇప్పుడు చదువులలో ఫాస్టే ఉంటాడట పిల్లగాడు. గా ఇంటర్ దాకా గట్టిగా చదివి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే నీ హైట్ చూసే పోలీసు కొలువు అల్కగిస్తారని బల్లే సార్లు ఎంకరేజ్ చేస్తున్నారట. అన్నేమో కానీ పిల్లగాడు లైఫ్లో ఇంకా ఏం సాధించకుండానే ఇటు తల్లిదండ్రులను, అటు చదువు చెప్పే టీచర్లను, సాటి స్టూడెంట్లను, అంతేందుకు ఆదిలాబాద్ పబ్లిక్ అందరినీ తలెత్తుకుని చూసేటట్టయితే చేసుకుంటా ఆదిలాబాద్ సిటీకే వన్నెదేస్తుండి వన్నెల హేమంత్.